మీరంతా ముష్టి వాళ్ళలా అది బట్టలు పంచేటప్పుడు వస్తారు, బట్టలు మీరే తీసుకుని వెళ్ళిపోతారు. ఫుల్గా అర్థమైందమ్మా. ఒక్క డ్రెస్ కూడా బయటికి వెళ్ళనివ్వ. వెళ్ళండి రా, వెళ్ళి ఆ ముష్టి వాళ్ళ గెటపేసుకోండి. నా గెటప్ ఎందుకమ్మా? ఒక క్వార్టర్ కొట్టి కింద పడి దొల్లేరనుకో అచ్చ ముష్టల్లానే ఉంటారు. నానమ్మ నేను వెళ్ళి ఆడుకుంటా. అయ్యో వెళ్ళు. ఇదిగో అమ్మా, కళ్ళ కత్తుకో. హలో, సుబ్బారావు గారు. అయిపోయినాయండి, తీసుకొస్తాను. ఎవరు? మా అమ్మ. బాగుందా? చాలా బాగుంది. మరేమనుకున్నావు? అన్ని నా పోలికలే కదా. మస్తు ముద్దొస్తుందిలే. అవును, నాకు చాలా బాగా నచ్చింది. మా అమ్మ ఎవరికైనా నచ్చుద్ది. నా అంతమే మా అమ్మకొచ్చింది. నాకు ఇలాంటి అమ్ముంటే ఎంత బాగుంటుందో. అయితే మా అమ్మనే మీ అమ్మనుకో. నిజంగానా? అవు, బతుకుంటే ఇచ్చేదాన్ని కాదు. ఎట్లాగో లేదు కాబట్టి నీకు కూడా అమ్మనే అనుకో. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి మీ అమ్మే మా అమ్మ. ఫోటో చూపించినా? మరి నీ అయ్య ఫోటో చూపించవా? చూపిస్తాను. ఇక్కడేం చేస్తున్నావే? కుక్క తోకకి కుంకుడు రసం రాస్తుందిలే, కనిపిస్తలే. నేను నిన్ను అడిగానా? నేను నీకే చెప్పినా. పనికి మాలిన వాళ్ళతో నేను మాట్లాడను. నేను మాట్లాడతలే. చెప్పు పండు, ఏంది సంగతి? ఏంటి రెచ్చిపోతున్నావు? అది మా అమ్మ ఫోటో. దానికి గిట్లేమన్నా అయ్యిందో నీ తల్లి పీక మీద కోలిసి తొక్కుతా. ఎక్కడే? తొక్కవే, తొక్కు.
అక్కకి బొక్కలు ఇరగొట్టన్నే దానికి నా చేతుల్లోనే రాసిపెట్టిండు దేవుడు. శ్వేత ఆమె అంతేలే వదిలే. అవును, మీ అమ్మ పేరు మీద నువ్వు స్వీట్స్ పంచుతున్నావు, నేను మా నాన్నగారి పేరు మీద బట్టలు పంచుతున్నాను. ఇద్దరం కలిసి పంచుదామా? గట్లనే. అమ్మ శ్వేత, సినిమా మేనేజర్ ఫోన్ చేశాడు, హీరోయిన్ డ్రెస్ అర్జెంట్ గా కావాలంట, వెళ్దామా? మరికి స్వీట్లు ఎవరు పంచుతారు మావా? నేనుంటాగా, ఆయనను వెళ్ళనివ్వు. వెరీ గుడ్. నువ్వు ఆ పాపతో కలిసి పంచుతూ ఉండు, నేను ఇంటికెళ్ళి ఆ డ్రెస్ ఇచ్చి మళ్ళీ వస్తా. సరే, జాగ్రత్త. గట్లనే మావా, పోయిరా. ఓకే. బుజ్జి సూపర్ గా ఉన్నా కదా? సూపర్. మరి నేను నువ్వు కూడా బావగారు లోపలికి తోసేయండి, లోపలికి. సూపరే. ఆకితో ఒకసారి. అయ్యో అయ్యో, నా రూపాయి. శ్వేత అయ్యో, రూపాయి రూపాయి. అయ్యయ్యో, రూపాయి 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 రూపాయి. అయ్యయ్యో, రూపాయి రూపాయి. రూపాయి ఎక్కడికి పోయింది? ఇటే వచ్చింది కదా. ఇడ రూపాయి పడింది, చూసిండ్రా? అబ్బే మేము చూడలా. మరి ఏమైందబ్బా? ఈ ఫేస్ ఎక్కడ చూసినట్టుందే. వీళ్ళు గీత పెద్దలు కదూ. హాయ్ పెద్ది. ఎవరే పెద్ది, ఎవరికి పెద్దో చూడు. ఏయ్, నాకు తెలుసులే, మీరేదో డ్రామా ఆడనికి రెడీ అవుతున్నారు కదా. అరే నీకెలా తెలుసు? మేము ముష్టి గెటప్ లో వచ్చి చీరలు కొట్టేస్తున్నామని. మేమేదో ముష్టడుకోవడానికి వచ్చాం, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపా. అట్లనే నా పని నేను చూసుకుంటలే. ముష్టి పెద్ది, వస్తా పెద్ది. నాడి పెంచు నానావా. చెత్త ముందనం. ఇదిగో ఇంకోసారి నూరెత్తవా చంపేస్తాను. పద పద. ఎక్కడికి వెళ్ళావు శ్వేత? పనికొచ్చిన కాడికే వెళ్ళిండలే. నడు. 11, 12, 13, 15. ఎక్కడికి వెళ్ళావు తల్లి? శ్వేత బర్త్డే రోజు వాళ్ళ అమ్మ పేరు మీద స్వీట్లు పంచుతుందంట. నేను బట్టలు పంచుతున్నాను. ఇద్దరం కలిసి ఒకే చోట పంచుదామని రమ్మన్నాను నాన్నమ్మగారండి. స్వీట్సా? ఎన్ని? ఓ 50 కిలోలు పంచుతావా? 150. 150 కిలోలే? ఎక్కడే ఎక్కడే? వెనక లారీలు వస్తున్నాయి. ఏంటే నా దగ్గర కామెడీలా? లేకుంటే 50 కిలోలు వంచనీకి మా అయ్య మన బిజినెస్ మ్యాన్ అనుకున్నావు? బేకార్ గాడు. ఏదో మా మామరెక్కల కష్టం మీద ఓ 5 కిలోలు కొనిచ్చిండు, గవే వంచుతున్నా. ఏంటే 5 కిలోలా? అది మా ఫ్యామిలీకే సరిపోవు. ఏందే? అదే పంచుకో అంటున్నా. రామ్మ గీత, బట్టలు పంచుదా? నానమ్మ గారు, వీళ్ళమ్మ ఎంత అందంగా ఉందో తెలుసా?
అలాగా? ఏ శ్వేత, మీ అమ్మ ఫోటో చూయించు. ఏయ్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? వెళ్ళిపో. ఏందే ఈ గుడేమన్నా మీ అయ్య కట్టించిండా? పో అంటున్నావు. గుద్దిందనుకో గిలగిలా కొట్టుకుంటావు నీ తల్లి. నానమ్మ నా ముక్కు చూడు. అయ్యో ఏంటి నీ ముక్కు? ఇది కొట్టింది నానమ్మ. ఎందుకు కొట్టావే? దాని ముక్కు గట్టిగుందా నా చెయ్యి గట్టుకుందా అని చూద్దామని. ఏంటే పొగరా? కొట్టిందే కాకుండా కామెడీ చేస్తున్నావు. మరి లేకుంటే మా అమ్మ ఫోటో దింపబోయింది, గందుకే కొట్టినా. నా ముక్కు చూడు. అయ్యో నా ముక్కు అని ఎంతసేపు చెప్తావే? అయ్యా అమ్మా అయ్యా తల్లే ఓ చీర ఉంటే ఇయ్యమ్మా. అమ్మా తల్లే ధర్మం చేయమ్మా. ఓ చీర ఉంటే ఇయ్యమ్మా. అలాగే ప్యాంట్ ఉంటే ఇవ్వమ్మా. మీరు చల్లగా ఉండాలమ్మా. ఒక చీర ఉంటే ఇయ్యమ్మా. అమ్మా ఓ ప్యాంట్ ఉంటే అమ్మా. రాయనైనా పర్లేదమ్మా. ఈ అయ్యని తీసుకెళ్ళి అమ్ముకుంటావమ్మా. అమ్ముకోవడానికి మనం ఏమన్నా అనసూయమ్మ కోడలు అనుకుంటున్నావా? ముష్టి వాళ్ళ అవునవును 24 క్యారెట్ల ముష్టి వాడవమ్మా. ఏమన్నా ఉంటే ధర్మం చేయండి అమ్మా. అయ్యో ఎప్పుడు బట్టలు కట్టుకున్నారో ఏమో. ఎప్పుడేంటి ఇప్పుడు కట్టుకునే ఉన్నాగా అమ్మా. ఎప్పుడు తిన్నారో ఏమో అనబోయి అలా అనేసాను. సరే తీసుకోండి. నాకు అదిగో ఆ కలర్ పింక్ కలర్ కావాలమ్మా. అన్ని ఫ్యాన్సీ చీరలేనా? పట్టు చీరలు కూడా ఉన్నాయా? ఈ ముష్టిగాళ్ళైనా చూసినట్టుందా? ముష్టి తీసుకునేటప్పుడు బ్రాండ్లు కలర్లు వెతకూడదమ్మా. నోరు మూసుకొని ఇచ్చినవి తీసుకోండి. అమ్మ గీత నీ చేత ఇవ్వమ్మా. అలాగే నానమ్మ గారండి. ఏయ్ మీరు ముష్టోళ్ళు కాదు. అక్క మనం ముష్టాల కాదట. ఈ పిల్ల కాని పెట్టేసింది. సెల్లి నువ్వు నోర్మై సెల్లి. మే నిఖార్స్ అయిన ముష్టాళ్ళని తెలుసా? అమ్మా నా ముక్కు చూడు. చీనోర్మై ఎవరే నీకమ్మా? అంటే నువ్వు దాని తల్లివా? చిచ్చి ఈ కోతి నా కూతురేంటి? అమ్మా మేం ఒరిజినల్ గా ముష్టి కావాలంటే అడుక్కుంటా అమ్మ అమ్మ అని చూడండి. ఏమండి? ఇప్పుడు చూపిస్తా, వస్తున్నా. కొంచెం ముద్దుంటే అమ్మో, కొంచెం ఊ అంటే అమ్మో, కొంచెం గంజి ఉంటే అమ్మో. చాలా నీ తల్లి పిల్లలు సల్లంగుండు అమ్మో. అన్నం పెట్టు అమ్మా. ముదపప్పులో అవగాయుంటే అదే చాలు తల్లో. మందలోకి చికెన్ మొక్కుంటే అదే చాలు తల్లో. నీ నెక్లెస్ ఇయ్యమ్మా. నీ ముక్కు పుడకి ఇయ్యమ్మా. చాలా ఆపండి. చూసావుగా ముష్టి సాంగ్ ఎంత బెస్ట్ గా పాడారో. అంటే వీళ్ళు ఖచ్చితంగా ముష్టి వాళ్ళే తల్లి. వీళ్ళు ముష్టోళ్ళు కాదని చెప్పేది మనం కాదు మరి. అగ్గో గాళ్ళు. ఇగో అవ్వ తాత ఆంటీ అంకులు జరి ట్రాన్రీ. ఏందమ్మా ఏంటి తల్లి? ఏం తల్లి బట్టలు వంచుతున్నావా? పంచుతా గాని వీళ్ళు మీ బ్యాచేనా? ఎరా నువ్వేమైనా చూసా వాళ్ళని? ఎవర్రా మీరు? ముష్టి వెదవా నన్ను పట్టుకొని ఊరే వేరే అంటావురా? ముష్టాలని ఒరే గిరే అనక గారు గీరు అంటారా?
ఊరు ముష్టోళ్ళ ఏంటంటే 30 years ఇన్ టెంపుల్ నన్ను పట్టుకొని నువ్వెవరని అడుగుతావా? అసలు మీరెవరే? కళ్ళు పోయాయా? మేము ముష్టి బ్రదర్స్. యో 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 మీరు ముష్టోళ్ళేంటి? మీరే ముష్టోళ్ళ దగ్గర మూటలు కొట్టేసే వాళ్ళలాగున్నారు. ఏయ్ మేం ముష్టి వాళ్ళని. కాదు. మేమే ముష్టి అయ్యో కాదు. మేమే ముష్టి వాళ్ళం. మేమే ముష్టి వాళ్ళం. మీ ఇద్దరిట్లా ఒరిజినల్ ముష్టోళ్ళు ఎవరో నేను తెలుస్తా. ఎలా? ఈ రూపాయితో బొమ్మ పడితే మీరు ముష్టి, బుట్స్ పడితే ఏళ్ళు ముష్టి. ఓకేనా? ఓకే. మీరు ముష్టోళ్ళు కాదు. ఎలా చెప్పావు? రూపాయి కింద పడితే బొమ్మ బొడసాయలు చూసినావు తప్ప పాపం వీళ్ళ లెక్క రూపాయి తీసుకుందామని చూసినావా? వీళ్ళ లెక్క రూపాయి కోసం నన్నుకున్నారా? లే, మీలో ముష్టి లక్షణాలు లేకుండే. మరి మీరు ఎట్లా ముష్టి వాళ్ళు అవుతారు? మన్మదా వాళ్ళని ఎక్కడో చూసినట్టుంది. అదే కదా నాను చూస్తున్నాను. గేటు దగ్గర ఇలా వరుసగా కూర్చొని అడుక్కోకపోతే ఎక్కడైనా పని చేసుకోవచ్చు కదా. అయినా మేమెందుకు దానం చేయాలి? అవును, పొద్దున తొన్నపోతూ గిన్నపోతని తిట్టి ఇప్పుడు మా డ్యూటీకి అడ్డొస్తారా మిమ్మల్ని? ఏయ్, మిమ్మల్ని రాండి, స్వీట్లు తీసుకోండి. ఇగో ఈ బట్టలన్నీ మీకే. ఏం గీదా ఇచ్చేద్దామా? నాన్నమ్మ గారు ఇచ్చేయండి. అట్లాగే తల్లి, అట్లాగే. తీసుకోండి. అయ్యో, నా చీరలన్నీ ఆ ముష్టాళ్ళు పాలైపోయాయి. దీన్ని నాకు ఎందుకు తగిలించావురా దేవుడా? ఎంత ధైర్యమే దానికి? నా కూతుర్నే కొడుతుందా? పైగా ముష్టివాళ్లతో మనల్ని కొట్టిస్తుందా? దాన్ని వదల్నే, దెబ్బకి దెబ్బ తీస్తానే. నాన్నా, నా ముక్కు చూడు. చూసానులే, ఆపవే. అది ఏలడంత లేదు, మనకే అడ్డొస్తుందా? బాబాయ్, నా ముక్కు చూడు. అబ్బా చూసానులేవే, ఎన్నిసార్లు చెప్తావు? అయినా ఆ కంచు జోలికి నువ్వు ఎందుకెళ్ళావే? చంపేస్తాను చెప్తున్నాను. ఇదిగో, అందరిని పిలిచి నా ముక్కు చూడు అంటావేంటే? అదేమన్నా కొత్త చీర చూపించటానికి? ఇగో, ఇంకోసారి నా ముక్కు చూడు అన్నావనుకో, దాన్ని పీకి పచ్చడి చేసేస్తాను. రోటి పచ్చడా, రోటిన్ పచ్చడా?